టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్ను నియమించింది బీసీసీఐ. ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ను కాదని ఓ దేశవాళీ మాజీ క్రికెటర్కు ఆ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇంగ్లాండ్తో సిరీస్ సందర్భంగా అతను బాధ్యతలు స్వీకరించనున్నాడు. సౌరాష్ట్ర మాజీ క్రికెటర్ సితాన్సు కొటాక్ను బీసీసీఐ నియమించింది. జనవరి 22 నుంచి ఇంగ్లాండ్తో వైట్ బాల్ సిరీస్ ప్రారంభానికి ముందే అతను కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కల్, ఫీల్డింగ్ కోచ్గా దిలీప్, ఇద్దరు అసిస్టెంట్ కోచ్లు అభిషేక్ నాయర్, రియాన్ టెన్ డస్కటే ఉన్నారు. అయితే ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ మాత్రం లేడు. ఈ మధ్య ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలి సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో బ్యాటింగ్ కోచ్ను నియమించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే సితాన్సు కొటాక్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. అంతకుముందు స్వదేశంలో ఇంగ్లాండ్తో వన్డే T20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం జనవరి 18న టీం కోల్కతాలో 3 రోజుల క్యాంప్ కోసం వెళ్లనుంది. సితాన్స్ కొటాక్ సౌరాష్ట్ర టీం మాజీ కెప్టెన్. ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ లెజెండరీ ప్లేయర్స్ లో సితాన్స్ ఒకరు. 1992 నుంచి 2013 మధ్య ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 47.16 సగటుతో 8061 రన్స్ చేశాడు. అందులో 15 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్ ఏ క్రికెట్ లో 42.33 సగటుతో 3083 రన్స్ చేశాడు. రిటైర్ అయిన తర్వాత సౌరాష్ట్ర జట్టుకి కోచ్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్ గా పనిచేశాడు. ఒకప్పటి ఐపీఎల్ టీం గుజరాత్ లయన్స్ కు అసిస్టెంట్ కోచ్ గా పనిచేశాడు. గత 4 ఏళ్లుగా ఇండియా ఏ బ్యాటింగ్ కోచ్ గా ఉన్నాడు. ఆగస్టు 2023లో ఐర్లాండ్ తో T20 సిరీస్ సమయంలోనూ తాత్కాలికంగా టీమిండియా హెడ్ కోచ్ గా వ్యవహరించడం విశేషం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.